మున్సిపల్ కమిషనర్ జరిగితే ఉన్నట్టుంటుంది మ్యాన్ ప్రాబ్లం గటు మున్సిపల్ కమిషనర్ జరిగితే ఫారెస్ట్ డిపార్ట్మెంట్ డిఎఫ్ఓ జగిత్యాల పట్టణము 9వ వార్డులోని తరుణ్ క్యాంపు హౌసింగ్ బోర్డు శ్రీనగర్ కాలనీలో కోర్టు విపరీతంగా ఉండడం వల్ల బాగా ఇబ్బంది అవుతుంది. పిల్లల మీద పెద్దవాళ్ళ మీద బాగా పోయితే హాస్పిటల్ పాలవుతున్నారు. దానివల్ల డోరు తీయాలంటే కూడా బాగా ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. అందుకని మేము కలెక్టర్ ఆఫీస్కి వినతిపత్రం చేయడానికి వచ్చిన కలెక్టర్ గారికి ఇచ్చి ఇప్పుడు మన వార్డులో మా జగిత్యాల 9th వార్డు అనే కాదు జగిత్యాల పట్టణంలో మొత్తం కోతులు పెద్ద బాగుండడం వల్ల చాలా పిల్లలు స్కూల్కి వెళ్ళే పిల్లలకి కూడా భయం అవుతుంది స్కూల్ నుంచి బయటకు వెళ్ళడానికి కూడా. అందుకని ఇప్పుడు కలెక్టర్ ఆఫీస్కి మేము వినతి పత్రం ఇచ్చినాము.
జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ప్రజావాణి సందర్భంగా జిల్లా కలెక్టర్ గారిని కలిసి మరి ఈ డబుల్ బెడ్రూమ్ ఎవరైతే ఇల్లు నిర్మాణం చేసి ఉన్నారో మరి వారికి 31 తారీఖున ఈరోజే గడువు విధించడం జరిగింది. కానీ వాస్తవానికి అక్కడ నివాసం ఉంటున్నటువంటి వాళ్ళు ఎదుర్కొంటున్న సమస్యలు చాలా ఉన్నాయి. మౌలిక సదుపాయాలు ముఖ్యంగా నీరు, విద్యుత్ శక్తి యొక్క మీటర్లు, డ్రైనేజ్ వ్యవస్థ, రోడ్డు వ్యవస్థ ఇవన్నీ సరిగ్గా లేక మరి అక్కడి నుంచి పిల్లలను స్కూల్కి పంపించాలన్నా తిరిగి తీసుకురావాలన్నా అనేక కష్టాలతో కూడుకున్న సమస్య ఉంది. కాబట్టి మరి కలెక్టర్ గారికి మా భారత సురక్ష సమితి నాయకత్వంలో మా రాష్ట్ర ఉపాధ్యక్షులు మరి ఏసీఎస్ రాజు గారు, మా బృంద సభ్యులు అందరం కలిసి కూడా మానవతా దృక్పథంతో సమస్యను పరిష్కరించమని చెప్పినాం. కలెక్టర్ గారు కూడా సానుకూలంగా స్పందించడం జరిగింది. అదేవిధంగా గతంలో చాలాసార్లు జగిత్యాలలో ఉన్నటువంటి నిరుపేద కుటుంబాలు చనిపోతే వారి యొక్క అంత్యక్రియలకు మరి ఖర్చులో కూడుకున్నటువంటి ఒక వ్యవస్థ ఉంది. తక్కువ ఒక 10 నుంచి 20 వేలు వారి యొక్క ఈ దహన సంస్కారాలకు ఖర్చు అనేది జరుగుతుంది. కాబట్టి మరి అటువంటి వాళ్ళ కోసం మన మున్సిపల్ కార్పొరేషన్ వాళ్ళే దీనిని చేపట్టి ₹1 చేసినట్టయితే అనేక మంది పేద వర్గాలకి ఊరట లభిస్తుంది. కాబట్టి మరి ప్రస్తుతం కరీంనగర్, సిరిసిల్ల కొన్ని చోట్ల అనేది జరుగుతుంది. కాబట్టి కలెక్టర్ గారు ఈ విషయమై నేను చర్య తీసుకుంటానని హామీ ఇవ్వడం జరిగింది. భారత సురక్షా సమితి ఆధ్వర్యంలో ఈ యొక్క కార్యక్రమాలను మేము రాజుగారు మీ అందరం కలిసి చేయడం జరిగింది.